ఈ అడవి జీవులు చల్లకుండా ఏమన్నా ఊర్ల పోయింటే వస్తున్నాయి కదా, పోనీ వచ్చినావా దొరికింది ఇంత తిన్నావా చూసినావా మళ్ళీ వాపస్ పోయినావా అన్నట్టుంటే బాగుండు. కానీ మందిని పరిశాన్ చేయబట్టే అవి కూడా పరిశాన్ కాబట్టే ఇట్లా. అరే 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 ఏను చల్లకుండా మందలకెళ్ళి కాడువాడి ఒంటిగా అయిపోయింది కదా, ఆయన అయిపోతున్నట్టున్నది. ఊర్లోకి వచ్చే వరకు జనాలు గజ్జు అన్నారు. ఇక జనాలను చూసి అది అయిపోయింది. ఇక దాన్ని చూసి జనాలు అట్లనే అయ్యారు. జనాలు కేకలేసి మొత్తుకునే వరకు అది ఇంకా భయపడి మీదకి వచ్చుడు పెట్టింది. ఫారెస్ట్ లో మతలవిస్తే దాన్ని అడవిలో కొట్టుకపోయేందుకు బాగానే కోషిష్ చేసిరు. కానీ ఏడా ఫారెస్ట్ ఆఫీసర్ దాని దగ్గరికి వెళ్ళే పోయే వరకు ఆయన ఉరికొచ్చి ఆయనను పేగులు వెళ్ళేటట్టు దొక్కిపోయింది బీపీలేసి. ఫారెస్ట్ వాళ్ళు ఇక వచ్చిన బండ్లనే ఆయనను దవాఖానకి వేసుకొని పోయారు. పాపం ఆఫీసర్ కు సీరియస్ గానే ఉన్నదట. చిత్తూరు జిల్లా పలవనీరు కాడైంది కథ. అడవిలో మేత లేక ఇట్లా జంగల్ ఇడిచిపెట్టి జనాలకు వస్తున్నట్టున్నాయి జీవాలు. ఇట్లా వచ్చి అవి పరిశాన్ అవుతున్నాయి, మందిని పరిశాన్ చేస్తున్నాయి. పాపం అది కూడా మందలకెళ్ళి కాడు వాడే వరకు ఎటు పోవాలనో తెలియక ఆగమవుతున్నట్టున్నది. ఫారెస్ట్ వాళ్ళు ఏనుగుని ఎట్లయినా అడవిలోకి పంపించే ఏర్పాట్లు చేస్తామంటున్నారు ఇప్పుడు.